స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ 8వ మాసం అంతా కూడా మరి దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని ఆయన దయగలిగినటువంటి హస్తాల్లో భద్రపరిచి మరి ప్రతిదినం కూడా ఆయన కృపను నూతనంగా మన పట్ల ఆయన వాత్సల్యతను అనుగ్రహించు ఈ మంత్ ఎండింగ్లో మరి చివరి వీక్లో మరి ఉదయం ఆయన స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసేటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుని బిడ్డలారా, ఈ మంత్ ఎండింగ్లో, ఈ వీకెండ్లో దేవుడు ఈ ఉదయం దివ్యమైనటువంటి వాక్కు చేత మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో 3 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడ్డాయి. మొదటి తలంపు ఏంటంటే ప్రభు నమ్మదగినవాడు. దేవుని బిడ్డలారా, మాస చివరిలో ఉన్నాం. ఈ సంవత్సరంలో 8వ మాస చివరిలో మనం ఉన్నాం. ఇప్పటి వరకు మన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి కలిగినటువంటి మేళ్ళు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది. వీటన్నిటిని బట్టి కూడా మన జీవితంలో మనం మనుషులు నమ్మాం, బంధువులు నమ్మాం, స్నేహితులు నమ్మాం, అధికారులు నమ్మాం, మన ఇంట్లో వారిని నమ్మాం. మరి నమ్మినటువంటి మనల్ని మరి నమ్మినటువంటి వారు నమ్మించేటువంటి రీతిలో మన పట్ల ఉన్నారో లేదో, మనకి మేలుకరంగా, ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా, సంతోషదాయకంగా ఉన్నారో లేదో అది వ్యక్తిగతంగా అనుభవిస్తున్నటువంటి మనకు తెలుసు. కానీ దేవుని వాక్యం చెప్పేది, ఈ లోకంలో ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడు అనేటువంటిది వాక్యం చెబుతుంది. నమ్మదగిన వారు అంటే మన ప్రభు ఒక్కరు మాత్రమే అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేయబడుతుంది వాక్యం. మన ప్రభువు నమ్మిన వారిని, మన ప్రభువుని ఎవరైతే నమ్ముతారో వారిని ఎన్నడూ ప్రభు సిగ్గుపడనీయడు, ఎన్నడూ వారిని విడిచిపెట్టడు. వారు నమ్మటాన్ని బట్టి వారిని ప్రభు ఎక్కడ కూడా ఓడిపోనీడు, జారిపోనీడు. ఇది సత్యం. 2వ తలంపు ఏంటంటే ప్రభు స్థిరపరచును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మన ప్రభు మన పరిస్థితుల్లో మనల్ని స్థిరపరుస్తాడు. ఆర్థిక విషయాల్లో మన ప్రభు స్థిరపరుస్తాడు. కుటుంబ పరిస్థితుల్లో ప్రభు మనల్ని స్థిరపరుస్తాడు. ఆత్మీయ స్థితిలో ప్రభు స్థిరపరుస్తాడు. ఈ భూమి మీద మనల్ని స్థిరపరచగలిగినటువంటి వారు ఎవరూ లేరు. ఏ దేంట్లోనైనా, ఏ ప్రొఫెషన్లోనైనా, ఏ దేంట్లోనైనా కానీ మన ప్రభు ఒక్కరు మాత్రమే స్థిరపరచగలిగినటువంటి వారు. జీవితాలు స్థిరపరిచేదైనా మన ప్రభువే. మనం దిగులు పడి, మనం కన్నీరు కార్చి, మన ఆవేదన పడి, మనం అధైర్యపడి, ఆందోళన చెందినంత మాత్రాన స్థిరపరచబడరు మన బిడ్డల జీవితాలు. మన జీవితాలైనా, మన బిడ్డల జీవితాలైనా, ఏ విషయంలోనైనా స్థిరపరిచేవారు మాత్రం మన ప్రభువే. ఆయన్ని అడగాలి మనం, స్థిరపరచు ప్రభువా, నా బిడ్డ, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని స్థిరపరచు, నా బిడ్డల జీవితాలు స్థిరపరచు, ఆర్థిక విషయాలు స్థిరపరచు, ఆరోగ్య విషయాలు స్థిరపరచు, కుటుంబ జీవితాలు స్థిరపరచు అని అడిగితే మన ప్రభు మాత్రమే స్థిరపరచగలిగిన వారు. 3వ చివరి తలంపు దుష్టత్వం నుండి కాపాడువారు అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎంతకాలం మన ప్రభు ఎలా కాపాడాడో ఇక ముందు కూడా మనల్ని ప్రభు మాత్రమే కాపాడగలుగుతాడు. ఆయనే ప్రతి దుష్టత్వం నుండి, దుష్టుడి యొక్క అగ్ని బాణాల నుండి మన ప్రభు మనల్ని కాపాడుతాడు. మనకి కీడులు, హానులు, నష్టాలు, కష్టాలు, ఆపదలు, శోధనలు ఇవి అపవాది మన మీద ప్రయోగించాలనుకుంటే ఆ దుష్టత్వం నుంచి, దుష్టుడి నుంచి మన ప్రభు మాత్రమే కాపాడగలిగిన వాడు. కాబట్టి మన ప్రభువు నమ్మదగిన వాడు, మన ప్రభువు మనల్ని స్థిరపరచగలిగిన వాడు,
మన ప్రభు మాత్రమే అన్ని పరిస్థితుల నుంచి కాపాడగలిగినటువంటి వారు. ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద నమ్మకం ఉంచుదాం, ఆయన్ని కలిగి ముందుకు సాగుటలో పరిశుద్ధాత్ముడు అటు రీతిగా ఈ మాసం రానున్నటువంటి నూతన మాసంలో దేవుడు మనందరి జీవితంలో ఈ లేఖనాన్ని, ఆయన వాగ్దానాలు మన పట్ల స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. మాస చివరిలో ప్రభువా, ఈ వీకెండ్ చివరి దినంలో నా తండ్రి దివ్యమైనటువంటి వాగ్దానం చేతనైనా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, మీరు అన్నిటి సమయాల్లో కూడా నమ్మదగినటువంటి వారు మీరే ప్రభువా. ఈ లోకంలో ఏ ఒక్కరు నమ్మదగిన వారు కారు అన్నటువంటిది మా అనుభవాలను బట్టి నాయన, మీ లేఖనాలను బట్టి మేము అంగీకరిస్తూ పరిపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తున్నాం తండ్రి. మా జీవితాలు అయ్యా, మా కుటుంబాలు, మా బిడ్డలను ప్రభువా స్థిరపరచగలిగిన వారు మీరు. మా ఉద్యోగాలు స్థిరపరిచేవారు, మా ఆర్థిక స్థితిలో అయ్యా మమ్మల్ని స్థిరపరిచేవారు, మా ఆరోగ్య విషయంలో స్థిరపరిచేవారు, ఆత్మీయతలో స్థిరపరిచేవారు మీరు మాత్రమే నా తండ్రి. అయ్యా, దుష్టత్వం నుండి నాయన ఇప్పటి వరకు కాపాడినందుకు వందనాలు ప్రభువా. ఇక ముందు కూడా నా తండ్రి అయ్యా మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను అటు రీతిగా నాయన మీరు కాపాడబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ మాసం అంతా మీ కృపాక్షేమములతో నడిపించినందుకు వందనాలు తండ్రి. రానటువంటి నూతన మాసంలో కూడా ప్రభువా అయ్యా మీ చిత్తాన్ని మా పట్ల బయలుపరచండి, మీ వాగ్దానాలు మా పట్ల స్థిరపరచండి ఆయన. మీ కార్యాలను ఆయన నూతన పరుస్తూ మా ఎడల మీరు జరిగించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను తండ్రి. బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి ప్రభువా ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచేయమని యేసునామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.